కేవీఆర్ స్వింగ్ కింగ్. ఇది మీకు మేము పెట్టినటువంటి చార్ట్ ఏంటంటే పాలీమెడిక్యూర్ అండి. పాలీమెడిక్యూర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాము. మన ఎంట్రీ పాయింట్ వచ్చేసేసి 2250, మన స్టాప్ లాస్ వచ్చి 2117 కింద క్లోజ్ అయితే అనుకున్నాము. సో ఇది టార్గెట్ పరంగా టార్గెట్ వైపు వెళ్తుంది. ఇవాళ ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాము 15 మినిట్స్ లో పెట్టుకొని. సో కన్సాలిడేషన్ అంటే ఒక ఇదే ఏరియాలో 3 రోజుల నుంచి సేమ్ ఏరియాలో ఏదైతే ఉందో అదే ఏరియాలో కన్సాలిడేషన్ జరుగుతుంది. రేపు పాలీమెడిక్యూర్ అనేది ఈ 200-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దీనిపైన సస్టైన్ అయ్యి వెళ్ళిపోయిందా మనకి ఆటోమేటిక్ గా మంచిగా టార్గెట్ హిట్ అయిపోతుంది. లేదు 2250 కింద అంటే గ్యాప్ డౌన్ అయ్యింది అంటే మాత్రం మనం ఈ 2250 కాస్ట్ టు కాస్ట్ దీని నుంచి బయటకు వచ్చేద్దాం. సో రేపు అనేది టార్గెట్ సైడా కాస్ట్ టు కాస్ట్ అనేది రేపు డిసైడ్ చేసేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే కన్సల్టేషన్ అయితే జరిగింది, మంచి బ్రేక్అవుట్ అయితే జరగాలి. నెక్స్ట్ వచ్చేసేసి మెట్ ప్లస్, ఇదైతే మన టార్గెట్ సైడ్ వెళ్తుంది. ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. ఇవాళ మార్కెట్ సో టార్గెట్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యి 725 కాస్ట్ టు కాస్ట్ వస్తే దీన్ని కూడా బయటకు వచ్చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ అజ్మీర్ అండి. అజ్మీర్ అయితే ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసింది. సో ఇది ఇవాళ 940 ఉంది కదా, 940తో ఇవాళ బయటకు వచ్చేసేద్దాం. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చేసేద్దాము. అంటే ఇది 200-డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. 200-డే మూవింగ్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇది కూడా బయటకు వచ్చేసేద్దాం. నెట్ప్లస్ కానీ పాలీమెడిక్యూర్ కానీ అజ్మీరా కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం 3 ప్రాఫిట్ లో ఉన్నాం కాబట్టి ఎమ్మటే బయటకు వచ్చేసేద్దాం. ఓకేనా? లేదా గ్యాప్ అప్ అయ్యి ప్లేన్ కి వెళ్ళిపోయిందా 1000 టార్గెట్ తీసేసుకుందాం. గ్యాప్ డౌన్ అయితే మాత్రం బయటకు వచ్చేసేద్దాం, షూర్ గా వచ్చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి గోకుల్ అయితే మన టార్గెట్ సైడ్ వెళ్తుంది. 50 దగ్గర మనం ఎంట్రీ పెట్టుకున్నాము, 53 దాకా వచ్చింది. ఇంకో 2 రూపీస్ ఉంది టార్గెట్. సో అది టార్గెట్ అయినాక మనం బయటకు వద్దాం. నెక్స్ట్ చమన్లాల్ సేటియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఇది ఇంకా మనకి ఎంట్రీ పాయింట్ అనేది రాలేదు. మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మన ఎంట్రీ పాయింట్ కి వచ్చినాక దీన్ని ప్లాన్ చేసుకున్నాం. 290, 292 అనేది మన ఎంట్రీ పాయింట్ అండి. మన ఎంట్రీ పాయింట్ కి వచ్చినాక దీన్ని ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఇవ్వండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్నందుకు.